మీరు నాకు చేయవలసిన సహాయము, ఇక్కడకు దగ్గరలో ఉన్న శ్మశానంలో ఒక చెట్టు పైన శవంలో బేతాళుడు వేలాడుతూ ఉంటాడు. అతన్ని మీరు తీసుకొచ్చి నాకు అప్పగించాలి. గుర్తుంచుకోండి మహారాజా, అది చాలా శక్తివంతమైన ఆత్మ. అది వచ్చే మార్గంలో మీకు చాలా కథలు, అలాగే చిక్కుముడి ప్రశ్నలు అడుగుతుంది. కాబట్టి మీరు నోరు మెదపకుండా మౌనంగా ఆ ఆత్మను తీసుకుని రండి అని చెప్పాడు. అలాగే మునివర్య అని మహారాజుల వారు అక్కడి నుంచి శ్మశానంలోనికి ఆ ఆత్మను వెతుకుతూ వెళ్ళారు. అక్కడ దూరంగా ఒక మర్రి చెట్టు పైన బేతాళుడు వేలాడుతూ కనిపించాడు. రా విక్రమ, నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. కానీ నన్ను నీ వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాలంటే నాదొక షరతు. నేను కొన్ని కథలు చెప్పి చివరిలో చిక్కుముడి ప్రశ్నలు వేస్తాను. వాటికి సమాధానం నీకు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 చెక్కలవుతుంది. అలా అని నువ్వు నోరు మెదిపి మాట్లాడితే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను విక్రమ అని అంటాడు బేతాళుడు. బేతాళుడు చెప్పే కథలు అలాగే అడిగి చిక్కు ప్రశ్నలు మీరు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే